అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి సమస్య అలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దీవెన మీదకి వెళ్ళి చూడమ్మా, వృశ్చిక రాశి జాతకం ఎలాగుంది ఎలా లేదు చిలక చూడు. కొత్త సంవత్సరం ఉగాది రోజు ఉగాది దినం ఎలాగుంది వృశ్చిక రాశి వాళ్ళ పేరు మీద చూడు. వృశ్చిక రాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ ధనం దైవం మీద ఎక్కువ ఆధారపడతారు, ధనం దైవం మీద ఎక్కువ కావాలంటారు, అంటే డబ్బు విషయంలో. కానీ ఒకరికి ఇచ్చిన 10 రూపాయలు ఒకరికి ఇచ్చిన అప్పు కానీ ఒకరికి చేసిన సాయం కానీ డబ్బులు తిరిగి మాత్రం తొందరగా రావు. కానీ ముందుకు వెళ్ళే పనిలో అనుకున్న పనిలో కూడా తమరికి అడ్డంకాలు చిక్కులు ఎదురొస్తూనే ఉంటాయి. ఇంకా ముందు కుటుంబ విషయాల్లో తమ పెద్దవాళ్ళ విషయాల్లో ఖర్చులు సమస్యలు కూడా వస్తాయి. కానీ ప్రతి ఒక్క దానికి ధైర్యంతో ఎదుర్కొంటా పోరాడుకుంటా ముందుకు వస్తాము. మీరు చేద్దామన్న ప్రయత్నం అనుకున్న ప్రయత్నం ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఎక్కడ వెళ్ళినా ఏ పని చేసినా కూడా అది గెలుపు ఉంటుంది కానీ ఓటమి అయితే ఉండదు. ఇక ముందుకు కూడా చేసే విధానంలో కుటుంబ విషయాల్లో కూడా తమరికి శాంతి నిదానంగా ఉంటే ఏ ప్రాబ్లం ఏ సమస్య రాదు. దీనివల్ల మీకు లోకుల చెడు దృష్టి లోకుల చెడు కన్ను కూడా తమ మీద చాలా వస్తుంది. ప్రతి ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు సంతానంలో కానీ చదువులో ఉన్నవాళ్ళు ఇంకా విద్య మీద ఉన్నవాళ్ళు ఇంకా జాబ్లో ఉన్నవాళ్ళు ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్న వాళ్ళు చేద్దామనుకున్న పనిలో కూడా అది కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మీకు శుభాలు జరుగుతాయి. దీనివల్ల మీకు లేనిపోని దృష్టిలో కూడా లేనిపోని ఆపదలు కూడా ఎదురొస్తాయి. ప్రతి ఒక్క పనిలో కూడా ఆలోచన పెట్టుకొని పని చేసుకుంటే అది మీకు చాలా మోక్షం. కానీ తొందరపడి ఆవేశపడి పనిచేస్తే అది ఏది మాత్రం సాధ్యం కాదు. ఎంత మీరు మౌనంగా నిదానంగా పాటిస్తే ఆ పని మీకు అంత భాగ్యం అవుతుంది. ముందుకు చేసే పని కూడా శుభం జరుగుతుంది. మీ ఇంట్లో కూడా ఒక యాత్ర వెళ్ళొచ్చిన వాళ్ళు యాత్ర వెళ్ళని వాళ్ళు కూడా మీరు నమ్ముకున్న దేవుడి దగ్గర యాత్ర వెళ్ళేసి వస్తే అది శుభాలు జరుగుతాయి. ఇంకా ముందుకు వల్ల కూడా తమకు చేసే పనిలో కూడా జయం జరుగుతుంది. 10 మందిలో పేరు గౌరవం కూడా వస్తుంది. ఇంకా సినీ తారల్లో ఉన్న వాళ్లకు రాజకీయంలో ఉన్న వాళ్లకు ఈ రాశి మీద మాత్రం కొన్ని సమస్యలు కొన్ని చిక్కులు వెంటాడుతూనే ఉంటాయి. కొంతమంది జాగ్రత్తగా పాటించుకుంటే స్త్రీలు కానీ పురుషులు కానీ చదువులో కానీ విద్యలో కానీ కొంచెం జాగ్రత్త నడుచుకుంటే ప్రతి ఒక్క పనిలో మీకు ముందుకు భాగ్యం అవుతుంది. అందరికీ శుభం జరుగుతుంది. ఒక దేవుడి నిష్ఠ మీరు ఇంట్లో పాటించండి. మీ ఇంటికి ఈ ఉగాది సంవత్సరం కొత్త రోజు కాబట్టి ఒక తులసి చెట్టు మీద మీరు ఒక 5 రోజులు పూజ చేసి బరాబర్ అగరబత్తిని ముట్టిస్తుంటే మీకు కొబ్బరికాయ పలగొట్టండి. మీకు ఉన్న శని గ్రహస్థులు దూరమైపోతాయి. చేసే ప్రయత్నాలు కూడా ముందుకు చదువు విద్యలో కూడా శుభం జరుగుతుంది. కొన్ని చదువులో ఉన్న వాళ్ళకు కొన్ని అడ్డంకాలు ఎదురొస్తాయి. కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. అందరికీ నమస్కారం.